భీమారం గ్రామంలో ఉన్నటువంటి గులాబ ప్రాజెక్టు దగ్గర భీమారం యువకులు పేరుకుపోతున్న చెత్తను సేకరించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భూమిపై మానవుడు ప్లాస్టిక్ అనే భూతాన్ని పెద్ద ఎత్తున వినియోగిస్తూ భూమిపై ఉన్నటువంటి అన్ని జీవరాశులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. కాబట్టి వెంటనే ప్లాస్టిక్ను వినియోగించడం తగ్గించాలని, అలాగే ఎక్కడ పడితే అక్కడ కూడా చెత్తను వేయవద్దని మేము భీమారం గ్రామస్తులను కోరుతున్నాము. అలాగే ఇక్కడ ఉన్న గులాబ ప్రాజెక్టును ప్రకృతిలో ఉన్న అందమైన దానిని చెత్త వేస్తూ ఇక్కడ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఇక్కడ ఉన్న మన స్థానిక ప్రజలను ఇక్కడ ఎటువంటి చెత్త వేయవద్దు అని, ప్రకృతిని కాపాడాలని మేము ప్రజలందరినీ కోరుతున్నాం. భీమారంలో ప్రజలందరికీ నమస్కారం అండి. ఇక్కడికి మేము ఈరోజు కొంతమంది యువకులను కలిసి ఈ గులాబ ప్రాజెక్టు కొంచెం క్లీన్ చేయడం విషయంలో భాగంగా ఈ చెత్త సేకరించడానికి అని చెప్పేసి మేమందరం అనుకొని ఈరోజు రావడం జరిగింది పొద్దున్నే. సో చూడండి, ఈ చెత్త అంతా ఈరోజు మేము ఒక గంటన్నర టైంలో ఏరిందండి. ఒక చిన్న ఏరియా, ఈ ప్రాజెక్ట్లో ఒక చిన్న ఏరియా వరకే తిరిగి ఇంత చెత్త జామ్ అయింది. సో ఇంకా ముందుకు వెళ్ళలేదు మేము. మొత్తం తిరిగితే ఇంకెంత చెత్త జామ్ అవుతుందో మీరే ఊహించుకోండి. భీమారం ప్రజలకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎవరైతే దహన సంస్కారాలు కావచ్చు, లేకపోతే ఈ రజకులు బట్టలు ఉతికే వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే మత్స్యకారులు అటువైపు ఈ ప్రాజెక్ట్ మీద ఆధారపడి బతికే వాళ్ళు కావచ్చు, ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళతో పాటు ఏదైనా క్యారీ చేసుకొని రావడం, బాటిల్స్ కావచ్చు, ఇంకేదన్నా వేరే రకాల చెత్త అంతా క్యారీ చేసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్తున్నారు. అంటే ప్రాజెక్ట్ అనేది ఏదో మనకు అవసరం లేదు అన్నట్టు కాదు, ఇది మన ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఇంకొకటి, ఎప్పుడైతే ఎవరైనా చనిపోతారో మనకు అక్కడ వైకుంఠధామం కూడా ఉంది ఇక్కడ మన ఊరికి కొంచెం ఇటు ముందుకెళ్తే. సో అది శిథిలావస్థలో వెళ్ళేటట్టు ఉంది. దాన్ని కూడా గ్రామ పంచాయతీ వారి ఉపయోగంలోకి తీసుకురావాలి. సో దహన సంస్కారాలకి ఈ ప్రాజెక్టుకు రావడం వల్ల 3 days అప్పుడు, 5 days అప్పుడు, 9 days అప్పుడు, సో తక్కువ మంది అయితే రారు, ఒక 50-100 మంది మినిమం వస్తూ ఉంటారు. సో వాళ్ళతో పాటు ఏదైనా ఒకటి క్యారీ చేసుకురావడం, లేకపోతే కొంతమంది డ్రింకింగ్ కావచ్చు, చాలా రకాల బాటిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ మనం తీసుకొచ్చి పడేస్తేనే ఇక్కడ జమ అయినాయి. ఎక్కడి నుంచో అయితే ఊడైతే పడలేదు. సో ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి, గ్రామ పంచాయతీ వారు అక్కడక్కడ చెత్త వేయరాదని చెప్పేసి ఈ మధ్యలో బోర్డ్స్ కూడా పెట్టారు. ఆ బోర్డులు వేసిన దగ్గర కూడా జనాలు చెత్త వేసి మళ్ళీ ఇది చేస్తున్నారు. అంటే మనం కొంచెం సివిలైజ్డ్గా మారడానికి మనం ప్రయత్నం చేయాలి. మొత్తం గ్రామ పంచాయతీ వాళ్ళు చూసుకుంటారు, చెత్త నిర్వహణ వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు అనేది అది పద్ధతి కాదు. వాళ్ళు సైడ్ నుంచి కూడా ట్రాక్టర్ రావడం కావచ్చు, లేకపోతే వీలైనంత తొందరగా వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం కావచ్చు, వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియ కూడా వాళ్ళ దగ్గర కూడా కరెక్ట్గా ఉండాలని నేను కోరుకుంటున్నా. మా నుంచి ఒక డిమాండ్ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ అనేది మన భీమారం గ్రామం యొక్క ఆస్తి, ఇది ఒక మన గుర్తింపు, దీన్ని మనం కాపాడుకోవాలి. గ్రామ పంచాయతీ వారు కావచ్చు, మనం యాజ్ ఎ సిటిజన్స్గా మనం కావచ్చు, మనందరి బాధ్యత. సో ఒక గంటలోనే ఇంత చెత్త కలెక్ట్ అయిందంటే మీరు ఊహించుకోండి, ఇంకా మనం ఊరు మొత్తం ఎంత ఎంత ఉంటుంది, ఎంత మనం వేస్టేజ్ క్రియేట్ చేస్తున్నామో పెళ్ళిళ్ళప్పుడు కావచ్చు, ఇంకా చాలా సందర్భాలలో కావచ్చు. గ్రామ పంచాయతీ వారికి మెయిన్గా మా డిమాండ్ ఏంటంటే, ఏదైతే వైకుంఠధామం ఉందో దాన్ని వీలైనంత తొందరగా దానికైనా మరమ్మతులు ఉంటే చేపించి ప్రజలకి అవేర్నెస్ కల్పించి వాళ్ళని అటువైపు దహన సంస్కారాల కోసం అటువైపు వెళ్ళేలా గైడ్ చేసి వీలైనంత తొందరగా ఆ కార్యక్రమం చేపట్టి ఈ ప్రాజెక్టుకు ఈ చెత్త నుండి కొంచెం ఉపశమనం కల్పించాలి, ప్రాజెక్టును కొంచెం సేవ్ చేయాలి. ఇవన్నీ గాలి వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు ఇవన్నీ కొట్టుకెళ్ళి ప్రాజెక్టులోకి వెళ్ళడం, అందులో ఉండే జీవరాశులకు కూడా ఇబ్బంది అవుతుంది. కొన్ని బాటిల్స్ అయితే చాలా వరకు పగిలిపోయి ఉండే, మనం ప్రాజెక్టులో దిగి స్నానం చేస్తాం, మనకు కూడా గుచ్చుకునే ప్రమాదం ఉంటుంది. తర్వాత మనమే అంటాం, అరే ఎవడో పడేసిండి ఇక్కడ అని. మనమే ఒకరోజు పడేస్తాము, తర్వాత మనమే అంటాం ఎవరో పడేసిరని. సో ప్రజలు కూడా దీన్ని కొంచెం గుర్తుంచుకొని ఈసారి ఎప్పుడైనా వేరే అవసరాల కోసం ఇక్కడికి వచ్చినప్పుడు ఏ చెత్త కూడా ఇక్కడ వదిలేయకుండా వెళ్ళాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.